ఇవాళ ఆ పార్వతి అనే ఆమె వచ్చి మళ్ళా ఇదే పవన్ కళ్యాణ్ గారి మీద ఎలిగేషన్ చేస్తారు. ఈ కూటమి ప్రభుత్వము ముద్దాయిలకి కొమ్ము కాస్తుందనేది క్లియర్ కట్ గా అర్థమవుతుంది సార్. 2017లో నా ప్రీతి హత్య కేసులో ఉన్న ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వమే, మళ్ళీ ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో కూడా వన్ ఆఫ్ ద పార్ట్ మరి తెలుగుదేశం పార్టీనే ఉన్నారు. మరి వీళ్ళు చేసిన లోపాలు ముద్దాయిలకు ఎలా సహకరిస్తున్నారో ఈమె వెళ్లి ప్రజల్లో చెప్తే గనక మా ప్రభుత్వాలు ఏమైతాయని భయపడి మంచితనాన్ని నమ్ముతాం. నీలో ఇవాళ మంచితనం లోపించి నువ్వు తిరిగి మా మీదకి వచ్చావంటే గుర్తుపెట్టుకో చెప్తున్నాం, ఇంతటితో ఊరుకుంటే పద్ధతిగా ఉంటుంది. నీకు లేని పక్షంలో ఏం చేయాలో ఆ రకంగా జనసేన పార్టీ శ్రేణులు అన్నిటికీ సిద్ధమే. ప్రేమించడం తెలుసు, ఆ ప్రేమను వేరే రకంగా వస్తే ఏం చేయాలో అది కూడా తెలుసు జనసేన సైనికులకని చెప్పి గుర్తుపెట్టుకో. పార్వతి గారు, అసలు నువ్వు ఎస్టీనే కాదట, నువ్వు ఉద్యోగం కూడా చేస్తున్నావంట ఆ కోట కింద, వికలాంగుల కోట కింద. తర్వాత ఇవాళ గుర్తొచ్చింది మళ్ళీ నీకు ఈ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు, నీకు అన్యాయం చేసిన వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఇవాళ నీకు మరి ఎంత ఇచ్చారు? నీకు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కుక్కల్ని కొట్టినట్టు కొట్టించుకుంటా ఉన్నారు జనసేనలు. తన్నులు తినమని చెప్పి జనసేన వాళ్ళకి చెప్తా ఉన్నాడు పవన్ కళ్యాణ్. కానీ సుగాలి ప్రీతి తల్లి గారు మాత్రం ఆడబిడ్డకి అన్యాయం జరిగింది, తన కూతురికి జరిగినటువంటి అన్యాయం మీద ప్రశ్నిస్తే మాత్రం ఆమెను జనసేన వాళ్ళు కొడతారంట. జనసేన వాళ్ళు ఆమెను అసలు నువ్వు ఎస్టీనే కాదు పో, నువ్వు భూమి తీసుకున్నావు, నువ్వు స్థలం తీసుకున్నావు, నువ్వు అసలు ఎస్టీనే కాదు, సో నువ్వు జనసేన పార్టీ ఆఫీస్కి వచ్చి క్వశ్చన్ చేస్తావా? క్వశ్చన్ చేస్తే మేమేంటో చూపిస్తాం, ఇంకా ఎంతటితో ఆపేయి, ఎంతటితో ఆపకుండా మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని కానీ ప్రశ్నిస్తే నీ అంతు చూస్తామని చెప్పి హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నారు. ఇప్పుడు అధికారం నీ చేతిలో ఉంది కదా, న్యాయం చేయని అడిగితే, న్యాయం చేయని అడిగితే ఎంతటితో కానీ ఇంకా ఫుల్ స్టాప్ పెట్టకపోతే మళ్ళీ క్వశ్చన్ చేస్తే ఏదైనా చేస్తామంటే చంపేద్దాం అనుకుంటున్నారా? సుగాలి ప్రీతిని తెలుగుదేశం వాళ్ళు చంపేసినట్టుగా, తెలుగుదేశం నాయకులు ఏదైతే అత్యాచారం చేసి హత్య చేసి చంపేసినట్టుగా సుగాలి ప్రీతి తల్లి గారిని దాడులు చేసి చంపేద్దామని అనుకుంటున్నారా మీరు జనసేన వాళ్ళు? ఖచ్చితంగా సుగాలి ప్రీతి తల్లి గారికి ఏదైతే ప్రాణహాని అనేది ఉంది అనేది జనసేన వాళ్ళ నుంచి క్లియర్ గా అర్థమవుతుంది. ఖచ్చితంగా ఒక రక్షణ కల్పించాల్సినటువంటి బాధ్యత ఈ పోలీస్ వ్యవస్థ మీద ఉంది అనేటటువంటి విషయాన్ని పోలీసులు గుర్తించి ఏదైతే అలాంటి వ్యాఖ్యలు చేసి దాడులు చేస్తామని బహిరంగంగానే చెప్తున్నటువంటి నాయకుల మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.